మా గల్ఫ్ న్యూస్ కు స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది. కార్మికుల గౌరవాన్ని కాపాడటం, తప్పుదారి పట్టించే ప్రమోషన్లను అరికట్టడం, పారదర్శకతను నిర్ధారించడం లక్ష్యంగా మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ గృహ కార్మిక సేవలను ప్రకటించడానికి కఠినతరమైన నిబంధనలను ప్రతిపాదించింది. ఇస్తిట్లా పబ్లిక్ కన్సల్టేషన్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేయబడిన గృహ కార్మిక సేవలను ప్రకటించడానికి నిబంధనలు అనే ముసాయిదా ప్రకారం విదేశీ లేదా గృహ కార్మికుల గౌరవాన్ని దెబ్బతీసే పదాలు లేదా పదబంధాలను కలిగి ఉన్న ప్రకటనలను నిషేధిస్తుంది. ఇది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కస్టమర్లను మోసం చేసే తప్పుడు లేదా తప్పుదారి పట్టించే ప్రకటనలను నిషేధిస్తుంది. లైసెన్స్ పొందిన సర్వీస్ ప్రొవైడర్ పేరు, లోగో, రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్, లైసెన్స్ పొందిన సంస్థ ద్వారా సేవ అందించబడిందని నిర్ధారించే ప్రకటనను ప్రదర్శించాలని నిబంధన విధించారు. వ్యక్తులను చూపించడం లేదా వారి అనుమతి లేకుండా ఫోటోలను ఉపయోగించడాన్ని నిషేధించారు. ఇకపై గ్రూప్ ఇంటర్వ్యూలను నిషేధించారు. వ్యక్తిగత ఇంటర్వ్యూలు మాత్రమే అనుమతించనున్నారు. ఎలక్ట్రానిక్ స్మోకింగ్ పరికరాల ప్రమాదాల నుండి యువతను రక్షించే దిశగా బహ్రెయిన్ త్వరలో ఒక ప్రధాన అడుగు వేయనుంది. రాబోయే పార్లమెంట్ సమావేశంలో ఎలక్ట్రానిక్ షిషా, ఈ సిగరెట్లు, వేప్లు అమ్మకాన్ని నిషేధించే ముసాయిదా చట్టంపై చర్చిస్తామని ఎంపీ జలాల్ కజెం అల్ మహ్ఫూద్ వెల్లడించారు. ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లలో వేపింగ్ కు సంబంధించిన పెరుగుతున్న ఆరోగ్య ప్రమాదాలను పరిష్కరించడం ఈ ప్రతిపాదన లక్ష్యమని అల్ మహ్ఫూద్ అన్నారు. ఆకర్షణీయమైన రుచులు, సోషల్ మీడియా ప్రమోషన్లు ఈ ఉత్పత్తులను యువతలో బాగా ప్రాచుర్యం పొందాయని, ఇవి సాంప్రదాయ సిగరెట్లకు సురక్షితమైన ప్రత్యామ్నాయం అనే తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. వీటి అమ్మకాలను కఠినంగా పర్యవేక్షించాలని, సురక్షితమైన ప్రత్యామ్నాయాలుగా ఈ సిగరెట్లను మార్కెటింగ్ చేయడాన్ని నిషేధించాలని పిలుపునిచ్చారు. గల్ఫ్ దేశాలలో, అలాగే కెనడా, భారతదేశం, సింగపూర్ వంటి దేశాలలో విజయవంతమైన నిషేధాల నుండి పాఠాలు నేర్చుకోవాలని కూడా ఆయన సూచించారు. ఆరోగ్య అధికారులు పాఠశాలలో వేపింగ్ ప్రమాదాల గురించి అవగాహన పెంచాలని ఎంపీ కోరారు. ఆన్లైన్ ప్రమోషన్ను నిషేధించడం, అమ్మకాల కేంద్రాలను నియంత్రించడం వంటి కఠినమైన చట్టాలను రూపొందించాలని కోరారు. ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ కు టాలీవుడ్ లో స్పెషల్ క్రేజ్ ఉంది. దుబాయ్లో ఇప్పటికే 4 ఎడిషన్లు అంగరంగ వైభవంగా జరిగాయి. తాజాగా 2025 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్టు 30న షార్జా ఎక్స్పో సెంటర్లో గ్రాండ్ గా జరగనుంది. దుబాయ్లో జరిగిన ప్రారంభోత్సవ సందర్భంగా గామా 5th ఎడిషన్ కు సంబంధించిన థీమ్ సాంగ్ ను 21న జూన్ శనివారం దుబాయ్లో లాంచ్ చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఈ పాటకు అద్భుతమైన ఆకట్టుకునే సాహిత్యం అందించారు. రఘుకుంచే సాంగ్ కంపోజ్ చేయడంతో పాటు తానే స్వయంగా పాడిన తీరు అందరినీ అలరించింది. ఈ సంగీత ప్రదర్శనను యుఏఈలోని తెలుగు ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఆగస్టు 30న టాలీవుడ్ అవార్డ్స్తో పాటు ఆగస్టు 29న ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకను నిర్వహించేలా భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జా, కిరణ్ అబ్బవరం, శ్రీ విష్ణు, రోషన్, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, దక్ష నాగర్కర్తో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అగ్ర కథానాయకులు, టాప్ టెక్నీషియన్స్ పాల్గొనబోతున్నారు. అలాగే హీరోయిన్స్ ఊర్వశి రౌతేలా, కేతిక శర్మ, ఫరియా అబ్దుల్లా, ప్రియా హెగ్డే, శ్రీదేవి స్పెషల్ పెర్ఫార్మెన్స్లతో అలరించనున్నారు. ప్రత్యేక అతిథులుగా బ్రహ్మానందం, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు, బాబీ, సాయి రాజేష్, సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, తమన్, నిర్మాతలు అశ్విని దత్, డివివి దానయ్య, చంద్రబోస్, వెన్నెల కిషోర్ తదితర ప్రముఖులు హాజరవనున్నారు. వీరితో పాటు పలువురు టాలీవుడ్ అగ్రశ్రేణి నటీనటులు సర్ప్రైజ్ గెస్టులుగా హాజరు కానున్నారు. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులకు డిమాండ్ చేసిన 5 వ్యక్తుల ముఠాను సౌత్ అల్ బటీనా గవర్నరేట్ రాయల్ ఒమన్ పోలీస్ కమాండ్ అరెస్ట్ చేసింది. అధికారుల కథనం ప్రకారం నిందితుల సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా మహిళగా నటిస్తూ బాధితురాలిని సంప్రదించారని రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. ఆ తర్వాత వారు బాధితుడిని బర్కాకు వెళ్లమని ఒప్పించి కిడ్నాప్ చేసి నిర్జన ఇంట్లో నిర్బంధించి డబ్బు వసూలు చేశారు. నిందితులను విచారించడానికి ప్రస్తుతం చట్టపరమైన ప్రక్రియలు జరుగుతున్నాయని ఆర్ఓపీ తెలిపింది. మొదటి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్ యూసెఫ్ ఆదేశాల మేరకు కువైట్ వ్యాప్తంగా సెక్యూరిటీ ట్రాఫిక్ క్యాంపెయిన్ ను ప్రారంభించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తనిఖీల సందర్భంగా వాంటెడ్ వ్యక్తులు, ట్రాఫిక్ రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించే వారిని పట్టుకోవడం లక్ష్యమన్నారు. వివిధ డిపార్ట్మెంట్ల సహకారంతో సంయుక్తంగా తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ తనిఖీల సందర్భంగా 934 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేసినట్లు తెలిపారు. అలాగే రెసిడెన్సీ, కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు 13 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. గుర్తింపు పత్రాలు లేని 6గురిని, 9 మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేశారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు 3 మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో అనుమానిత మాదక ద్రవ్యాలు, మద్యం కలిగి ఉన్న 2ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. భద్రతా సిబ్బందితో సహకరించాలని, అన్ని ప్రాంతాలలో ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఖతార్ వాతావరణ శాఖ ఆగస్టు 3 ఆదివారం నాడు వెల్లడించిన ప్రకారం దేశవ్యాప్తంగా హ్యూమిడిటీ స్థాయిలు ఈ వారం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ వారం మంగళవారం ఆగస్టు 5 నుంచి బుధవారం ఆగస్టు 6 వరకు హ్యూమిడిటీ స్థాయిలు గణనీయంగా పెరగనున్నాయని శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు లేదా మిస్టు ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖతార్ గ్రీష్మకాలంలో 3వ నెలలోకి ప్రవేశించింది. ఈ సమయంలో దేశమంతటా అధిక ఉష్ణోగ్రతలు మరియు తేమతో కూడిన వాతావరణం కొనసాగుతుంది. వర్షపాతం నమోదయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంది. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం ఆగస్టు నెలలో భూమి ఉపరితలంపై తక్కువ ఒత్తిడితో కూడిన వాతావరణ పరిస్థితులు ఉండటం వల్ల హ్యూమిడిటీ స్థాయి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో వాయువులు ప్రధానంగా తూర్పు దిశగా వీచే అవకాశం ఉండటంతో హ్యూమిడిటీ మరింత పెరుగుతుంది. ఇప్పటి వరకు ఖతార్లో ఆగస్టు నెలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 48.6 డిగ్రీల సెల్సియస్ 2002లో జరిగింది. కాగా కనిష్ట ఉష్ణోగ్రత 22.4 డిగ్రీల సెల్సియస్ 1971లోగా నమోదైంది. ఈ నెలలో రోజువారీ సగటు ఉష్ణోగ్రత సుమారు 35 డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అధిక ఉష్ణోగ్రతలు మరియు తేమ పరిస్థితుల దృష్ట్యా తగిన జాగ్రత్తలు పాటించాలని శాఖ సూచించింది.